హలో అండి, వెల్కమ్ టు శ్రీ చక్ర టారో. ఇప్పుడు నేను ఒక స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ స్ప్రెడ్లో అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి, గైడెన్స్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసలు ఈ రిలేషన్షిప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ రిలేషన్షిప్లో మీకు అసలు ఏం కావాలి? మీకు చూస్తున్న వ్యూవర్స్కి ఏం కావాలి? ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్కి ఏం కావాలి? ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, గైడెన్స్ ఏంటి? బాటమ్ ఆఫ్ ది డెక్ 5 of cups అండి. సో మీరు మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు, మిస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది, ఒక మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది 5 of cupsలో. సో ఈ స్ప్రెడ్లో ఏంటంటే, ఫస్ట్ ఈ రిలేషన్షిప్లో మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? నా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, పేజ్ ఆఫ్ కప్స్ అండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, వాళ్ళ లవ్ మీకు చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు కోరుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఈ రిలేషన్షిప్లో మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారండి. అది మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ ఏమో మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారండి. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్లో, మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. చాలా అబ్సెసివ్గా 24 hours మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కానీ, వాళ్ళ గురించి కాకుండా మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, వాళ్ళ లైఫ్లో వేరే థర్డ్ పార్టీ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుందండి. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా ఈ కార్డులో మనకు కనిపిస్తుంది. సో మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారండి. ఎవరున్నా కూడా చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. అలా ఉంది మీ పర్సన్ పరిస్థితి. మీరేమో మీ పర్సన్ రావాలి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు న్యూ బిగినింగ్ చేస్తారు, ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి ఆలోచనలు అలా ఉన్నాయండి. అసలు కరెంట్ మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే, 7 of cups అండి. అసలు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. అసలు మీకు ఏం చేయాలో తెలియదు, మీ పర్సన్కి ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇద్దరికి తెలియట్లేదండి అసలు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. వాళ్ళకి మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, మీ పర్సన్కి ఆప్షన్స్ ఉండొచ్చు. అంటే ఆప్షన్స్ అంటే పర్సన్సే కాదండి, వేరే ఏమైనా ఒక రిలేషన్షిప్పా, మీ రిలేషన్షిప్పా, లేకపోతే జాబా, లేకపోతే ఇంకోటా అలా మీకు అయి ఉండొచ్చు. మేబీ మీ పర్సన్కి ఏమో వేరే పీపుల్ కూడా, వేరే పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. కొంతమంది ఉండుండొచ్చు. వాళ్ళలో ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి రావాలా, ఉండాలా, ఇలా ఒక కన్ఫ్యూజను, ఒక ఫ్యాంటసీస్. మేబీ అది బాగుంటుందేమో, మేబీ అక్కడ బాగుంటుందేమో, మేబీ ఇక్కడ బాగుంటుందేమో అని, ఏం చేస్తే బాగుంటుంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కూడా అసలు ఏం చేయాలో తెలియక మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది బాగా కనిపిస్తుందండి. మీ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రిలేషన్షిప్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు అంటే మా వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు అంటే, మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ అనేది మీరు కోరుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీతోనే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు వదలాలనుకోవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలని అనుకోవట్లేదు. మీ పర్సన్ని వదులుకోరు, కానీ ఆ విషయం మీ పర్సన్కి మీరు చెప్పట్లేదు. ఆ విషయం మీరు మీ పర్సన్తో చెప్పట్లేదు బయటికి. బట్ మీ మనసులో అస్సలు మీ పర్సన్ని వదులుకోవాలని లేదు. ఒక స్టెబిలిటీ అనేది ఈ రిలేషన్షిప్లో కావాలి అని మీకు ఉంది. ఓకేనా? మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారంటే, ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. ఒక న్యాయం జరగాలి ఈ రిలేషన్షిప్లో. ఇప్పటివరకు వాళ్ళు కనుక న్యాయం చెయ్యకపోయి ఉంటే, ఇప్పుడు
ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏం చేయాలి అని వాళ్ళకి తెలియక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకొని మీ రిలేషన్షిప్లో ఒక న్యాయం అనేది జరిగేలా చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళు కోరుకుంటున్నారు, ఒక న్యాయం జరగాలి రిలేషన్షిప్కి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏంటంటే మీ ఇద్దరూ ఈ రిలేషన్షిప్లో ఒక రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తారండి. అది ఫ్యూచర్. ఒక రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తారు. కాన్సిక్వెన్సెస్ ఎలా అయినా అవ్వని, తర్వాత ఏమైనా జరగని, ఎవరు ఏమైనా చెప్పని మేము ముందుకు వెళ్తాము అని మీరు అనుకుంటారండి. ఇద్దరు కలిసి ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీకు ఎవరు ఏం చెప్పినా కూడా మీరు పట్టించుకోరు. ఇది మంచి అని చెప్పినా వినరు, ఇది చెడు అని చెప్పినా వినరు. మీ ఒపీనియన్, మీరు దేవుడి మీద ఒక భారం వేసి ముందుకు వెళ్ళిపోతారంతే. ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు చేస్తారు. కానీ మీరు కమిట్మెంట్ గురించి ఆలోచించట్లేదు. మీ పర్సన్ వస్తే చాలు, మీతో ఉంటే చాలు, మీతో మాట్లాడితే చాలు అని మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు. కలిసి ఉంటే చాలు, కలిసి ఎంజాయ్ చేయాలి, మేము కలిసి ట్రిప్స్కి వెళ్ళాలి, కలిసి అడ్వెంచర్స్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కమిట్మెంట్ గురించి ఇద్దరు ఆలోచించట్లేదు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఏంటంటే ముందు అసలు వచ్చేయాలి, వాళ్ళు నాతో మాట్లాడాలి, నాతో బిగినింగ్ చెయ్యాలని ఫస్ట్ అదే ఉంది మీ మనసులో. ఫస్ట్ అది ఉంది, మీ పర్సన్కి కూడా అదే ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మీకు గైడెన్స్ ఏంటంటే అండి యూనివర్స్ నుంచి, మీరు ఫస్ట్ కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ కూడా తెచ్చుకోండి. జస్ట్ పర్సన్ వస్తే చాలు, మాట్లాడితే చాలు, నాతో ఉంటే చాలు, ఒక న్యూ బిగినింగ్ చేస్తే చాలు అని కాకుండా ఇద్దరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, అది కరెక్టే, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, అంతవరకు ఓకే. ఎంజాయ్ చేయాలి లైఫ్, మంచిదే అండి. బట్ ఒక కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ కూడా మీ లైఫ్లోకి వచ్చేలాగా మీరు చూసుకోండి. ఎందుకు వస్తున్నారు? ఉత్తగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? మీ పర్సన్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి వస్తున్నారా, లేకపోతే ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారా? ఒక మ్యారేజ్ కానీ, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ, ఒక స్టెబిలిటీ కానీ మీ రిలేషన్షిప్లో తీసుకురావాలి అని వాళ్ళు అనుకుంటున్నారా? లేక ఊరికే వచ్చి కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసేసి తర్వాత వెళ్ళిపోదామని అనుకుంటున్నారా? అది మీరు తెలుసుకోండి అని గైడెన్స్ అండి. వచ్చినప్పుడు మీరు అడగండి, మీరు కూడా ఓపెన్గా చెప్పండి. ఒక స్టెబిలిటీ అనేది తీసుకురమ్మని మీరు అడగండి. మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే కమిట్మెంట్ అయినా ఇస్తారా, నాతోనే ఉంటాను అనే ఒక కమిట్మెంట్ అనేది మీరు ఇస్తారా అని మీరు తెలుసుకోండి అని గైడెన్స్ అండి. గైడెన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మీకు యూనివర్స్. చూడండి, ఎందుకంటే చాలామంది ఏంటంటే వస్తే చాలు, మీకు అంత ఇష్టం మీ పర్సన్ అంటే, ముందు అసలు రానివ్వండి, ముందు అసలు మాట్లాడనివ్వండి, కొన్ని రోజులైనా ఉండనివ్వండి అని మీరు అనుకుంటారు. కానీ అండి అది కాదు కదా. మీకు ఒక వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ అదే బాధ కదండి మీకు. సో వచ్చిన వాళ్ళని అసలు కమిట్మెంట్ ఇవ్వమని మీరు అడగండి. కమిట్మెంట్ ఇవ్వండి, నాతో ఉంటారా, మీరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారా, ఇవన్నీ మీరు తెలుసుకోండి అని గైడెన్స్ అండి. సో మీకు అర్థమైంది కదా. మీరేమో మీ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమో చాలా అబ్సెసివ్గా మీ గురించి థింక్ చేస్తున్నారు. అది మీ ఫీలింగ్స్ అనమాట. మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ స్టక్ సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉందండి. ఇక్కడ పాజిటివ్గా లేదు. మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, కన్ఫ్యూజన్, ఏది చూస్ చేసుకోవాలి, ఉండాలా, వెళ్ళాలా, ఎవరితో ఉండాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా చాలా ఆప్షన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏం చూస్ చేసుకోవాలి అన్నది తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే కరెంట్ సిచ్యువేషన్ ఉంది మీ రిలేషన్షిప్లో. మీరేమో మీ పర్సన్ని వదులుకోవాలి అని అనుకోవట్లేదు. మీ పర్సన్ ఏమో ఒక న్యాయం జరగాలి రిలేషన్షిప్లో. నేను ఇప్పటివరకు కనుక న్యాయం చేయలేకపోతే ఇప్పుడు నేను న్యాయం చేయాలి, మా పర్సన్ని చూస్ చేసుకునైనా వాళ్ళతో ఉండడానికైనా నేను ట్రై చేయాలి. ఇద్దరం వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో నేను అంతే ఇచ్చి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఫ్యూచర్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఇద్దరు ఒక అడుగు ముందుకేస్తారు, రిస్క్ తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడుకుని హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి అలాంటిదైతే ఫ్యూచర్ ఉంది. బట్ గైడెన్స్ ఏంటంటే ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే కమిట్మెంట్ గురించి కూడా ఆలోచించండి. వస్తున్నారు, నిజమే వస్తారు, తప్పకుండా వస్తారండి. ఇక్కడ ఫ్యూచర్ ఫూల్ కార్డ్ అంటే వాళ్ళు తప్పకుండా వస్తారు, ఒక యాక్షన్ తీసుకుంటారు, రిస్క్ తీసుకుంటారు, ఒక స్టెప్ వేస్తారు. ఏమీ ఆలోచించారు, ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు. ఇక్కడ వచ్చేయాలి అంతే అని వచ్చేస్తారు. మీరు కూడా వచ్చారు కదా అమ్మయ్య ఇన్ని రోజుల తర్వాత అని మీరు యాక్సెప్ట్ చేస్తారు. బాగానే ఉంది, కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ మనకి కావాల్సింది కమిట్మెంట్. దాని గురించి మీరు అడగండి. ఉంటున్నారా, మళ్ళీ నాతోనే మళ్ళీ వెళ్ళిపోతున్నారా, అది మీరు కనుక్కోమని గైడెన్స్ అండి. ఇదేనండి ఈరోజు రీడింగ్.
ఈ స్ప్రెడ్ ద్వారా మనకి తెలిసింది. పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.